భారతదేశము నైరుతిలో గల పట్టడకల్ అనే పట్టణము. పట్టడకల్ వద్ద ఉన్న పవిత్ర కాంప్లెక్స్ మాలప్రభా నది నిషేధంపై సుందరంగా ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. దాని అద్భుతమైన 8వ శతాబ్దపు దేవాలయాలు, పొరుగున ఉన్న బాదామి మరియు ఐహోల్లో చాళుక్య రాజుల కళాత్మక విజయాలకు తగిన క్లైమాక్స్. ఈ పట్టణాలు ముఖ్యమైన పురాతన స్థావరాలు అయితే, పట్టడకల్ తక్కువ నివాస జనాభాతో ప్రధానంగా రాజ ఉత్సవాలు మరియు పట్టాభిషేక వేడుకలకు ఉపయోగించబడింది. పట్టడకల్ను అన్వేషించడం ప్రధాన ఆలయ సముదాయం చిన్న గ్రామం ప్రక్కన ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలలో ఉంది. ఉత్తర భారత మరియు దక్షిణ భారత దేవాలయాల శైలుల కలయికతో నిర్మించబడిన ఈ అద్భుతమైన నిర్మాణాలు దక్షిణ భారతదేశంలోని ఆలయ వాస్తుశిల్పం యొక్క పరిణామం గురించి గొప్పగా వెల్లడిస్తున్నాయి. నిరాడంబరమైన ఆలయం నిర్మించబడింది. ఉత్తర భారత శైలి ఆలయాలు లోపలి గర్భగుడిపై వంపు తిరిగిన టవర్లు ద్వారా వర్ణించబడ్డాయి. ఉత్తర భారత శైలి ఆలయాలు ప్రవేశద్వారం దగ్గర ఉన్న కడసిద్ధేశ్వర మరియు జంబులింగ దేవాలయాలలో ఉదహరించబడ్డాయి. ఇవి పాడైపోయిన గోడ శిల్పాలు మరియు వంకరగా ఉండే టవర్లతో కూడిన ఇసుకరాతి నిర్మాణాలు. సమీపంలోని పెద్దదైన కానీ అసంపూర్తిగా ఉన్న గలగనాథ ఆలయంలో బాగా సంరక్షింపబడిన టవర్ ఉన్నది. గుర్రపు డెక్క ఆకారపు బొమ్మలతో శ్రేణులను కత్తిరించి మరియు రిబ్బెడ్ ఫైనల్. పశ్చిమాన ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం 8వ శతాబ్దం మధ్యకాలం నాటిది మరియు ఉత్తర భారత ఆలయ శైలిలో అభివృద్ధిని మరింత వివరిస్తుంది. దీని ముఖ టవర్ పూర్తిగా ఇంటర్ డిజైన్ లేదా లాకింగ్ హార్స్ షూ ఆర్చ్ మోటిఫ్ల మెష్తో కప్పబడి ఉంటుంది. గర్భగుడి ముందున్న చిన్న వసారా లోపల స్తంభాలు వివిధ రకాల పౌరాణిక దృశ్యాలతో చెక్కబడ్డాయి. అది గలగనాథ, ఇది ఇసుకరాయి. దక్షిణ భారత శైలి దేవాలయాలు దక్షిణ భారత ఆలయ గోపురాలు విమానాలు ఒకటి సంగమేశ్వర ఆలయంలో వలె ఒక మెట్ల పిరమిడ్ నిర్మాణంలో పెరుగుతాయి. ఇది సముదాయంలోని అతి ప్రాచీనమైనది. ఇది నిర్మాణం పూర్తిగాకముందే 733 ఏడీలో మరణించిన చాళుక్యరాజు విజయాదిత్యచే నిర్మించబడింది. దాని బహుళ అంతస్తులు మండుతున్న లింగం విరూపాక్ష దేవాలయము నుండి శివుడు దర్శనమిస్తాడు. టవర్ గోపురం పైకప్పుతో కప్పబడి ఉంటుంది. ఎదురుగా అసంపూర్తిగా ఉన్న హాలు పునరుద్ధరించబడింది. అతిపెద్ద దేవాలయాలు జంట విరూపాక్ష మరియు అర్జున దేవాలయాలు దక్షిణాన 2 శివునికి అంకితం చేయబడ్డాయి మరియు శక్తివంతమైన చాళుక్యరాజు విక్రమాదిత్య యొక్క 2 సోదరీరాణులు అతని విజయాన్ని పురస్కరించుకొని 745లో నిర్మించారు. తమిళనాడులోని పల్లవ పాలకుల మీదుగా ఈ ఆలయాలు ప్రారంభం చాళుక్య వాస్తుశిల్పం యొక్క క్లైమాక్స్ను సూచిస్తాయి మరియు కాంచీపురంలోని కైలాసనాథ ఆలయంపై ఆధారపడినవి. వారు ఎల్లోరాలోని భారీ కైలాసనాథ ఏకశిలకు ప్రేరణగా కూడా పనిచేశారు. నేడు ఈ సముదాయంలో విరూపాక్ష దేవాలయం మాత్రమే పనిచేస్తుంది. నటరాజ పాపనాథ ఆలయం నుండి సీలింగ్ ప్యానెల్ ముందు భాగంలో ఒక గుడ్డతో కప్పబడిన అద్భుతమైన చెక్కబడిన ఎద్దుతో నంది మండపం ఉంది. ఈ ఆలయంలోనే విశాలమైన స్తంభాలతో కూడిన హాలు, లింగాల గర్భాలయానికి దారితీసే ట్రిపుల్ వరండాలు ఉన్నాయి. చుట్టూ ఒక మార్గం ఉంది. అలంకరించబడిన స్తంభాలు మరియు పైకప్పులు పౌరాణిక మరియు మతపరమైన కథలను చిత్రీకరిస్తాయి. అత్యుత్తమ రిలీఫ్లు తూర్పు వాకిలి ఇరువైపులా ఉన్నాయి మరియు శివునిలో ఒకరు లింగోద్భవమూర్తిగా మండుతున్న లింగం నుండి కనిపిస్తారు. విష్ణువు త్రివిక్రమునిగా వర్ణించబడి 3 దశల్లో విశ్వాన్ని దాటారు. మల్లికార్జున దేవాలయం ఒకేలా ఉన్నప్పటికీ చిన్నది మరియు మరింత కాంపాక్ట్ యొక్క స్తంభాలపై చెక్కడం. ఇంటీరియర్ హాల్ పంచతంత్రంలోని దృశ్యాలను చూపుతుంది. ఇది పక్షి మరియు జంతు నాయకులతో కూడిన కథల సమాహారం. ఆలయం చుట్టూ ఉన్న గోడలు, దాని ముందున్న నంది మండపం అసంపూర్తిగా ఉన్నాయి. నది వెంబడి ఉన్న విరూపాక్షాలయం ద్వారం నుండి పాపనాథాలయానికి దారితీస్తుంది. 8వ శతాబ్దపు ప్రారంభం నాటి ఈ ఆలయం అనేకసార్లు విస్తరించబడింది. అభయారణ్యంలోకి దారితీసే డబుల్ హాళ్ల అసాధారణ అమరికలో
మరియు తరువాత 3 వైపులా వరండాలతో మార్గపు గోడలను చేర్చడంలో చూడవచ్చు. ఆసక్తికరమైన వెలుపలి భాగం ఉత్తర భారత శైలి మెష్ నమూనాలు మరియు కర్విలీనియర్ టవర్లతో దక్షిణ భారత శైలి పైలాస్టర్డ్ గూళ్లను మిళితం చేస్తుంది. తూర్పు గోడపై చెక్కబడిన రామాయణంలోని యుద్ధ దృశ్యాలు ప్రధాన వాకిలి స్తంభంపై చూపబడిన రాముని పట్టాభిషేకంతో ముగుస్తుంది. 2 హాళ్లకు కుండతో మధ్య నడవలున్నాయి. బాగల్కోట జిల్లా 29 కిలోమీటర్లు, నార్త్ ఈస్ట్లో బాదామి 14 కిలోమీటర్లు. పట్టడకల్ డాన్స్ ఫెస్టివల్ మరియు రాజధానులపై చెక్కబడిన ఆకుల మూలాంశాలు, అలంకరించబడిన బ్రాకెట్లు మరియు కిరణాలు సీలింగ్ ప్యానెళ్లకు మద్దతిస్తాయి. వీటిలో అత్యుత్తమమైనవి లోపలి హాలులో చుట్టబడిన నాగదేవత మరియు డాన్సింగ్ శివను చూపుతాయి. జైన దేవాలయం గ్రామానికి పశ్చిమాన 9వ శతాబ్దపు జైన దేవాలయం 8వ శతాబ్దం మధ్యలో చాళుక్యుల తర్వాత వచ్చిన రాష్ట్రకూట పాలకులచే నిర్మించబడింది. పెరిఫెరల్ లాత్ మారిన నిలువు వరుసలతో విశాలమైన ఓపెన్ వరండా కోణాల చూరుతో కప్పబడి ఉంటుంది. జీవిత పరిమాణపు ఏనుగు మొండెం యొక్క కొన్ని విశేషమైన శిల్పాలు లోపలి హాలులోకి దారితీసే ద్వారం ప్రక్కన ఉంచబడ్డాయి.